నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అటుకులతో గుంట పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్రిపరేషన్గా నేను ఈ గ్లాస్ని మెజర్మెంట్ కోసం తీసుకుంటున్నాను. మీ ఇష్టం వచ్చిన గ్లాస్ని తీసుకోవచ్చు. ఈ గ్లాస్తో 1 గ్లాస్ అటుకులు, అలాగే 2 గ్లాసుల పచ్చి బియ్యం తీసుకుంటున్నాను. మీరు బాయిల్డ్ రైస్ కూడా ఇడ్లీ బియ్యం ఉంటాయి కదా, అవి కూడా వాడుకోవచ్చు. 1 గ్లాస్ అటుకులకి 2 గ్లాసుల బియ్యం తీసుకోవాలి. వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకొని 3 లేదా 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 3-4 గంటల తర్వాత ఈ విధంగా నానిపోయిన బియ్యం అటుకుల్ని గ్రైండర్లో కానీ మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. 5 గంటల తర్వాత పిండి ఈ విధంగా ఫర్మెంట్ అయ్యి మీకు ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. మనం దీనికి ఎలాంటి మినపప్పు కానీ మెంతులు కానీ వాడాల్సిన అవసరం లేదు. నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు వీటినన్నిటిని కూడా ఈ పిండిలో వేసేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఒక క్యారెట్ని తురుముకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మనం ఇదే పిండితో ఊతప్పాలు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు గుంట పొంగనాల పెనం స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని వేడెక్కనివ్వాలి. పాన్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇంత ఆయిల్ అక్కర్లేదనుకుంటే ఇంకా కాస్త తగ్గించుకోవచ్చు. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పిండిని 1/4 వంతు మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే ఇవి వేగేటప్పుడు పొంగుతాయి బాగా, కాబట్టి 1/4 వంతు మాత్రం వేసుకొని మూత పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇలా స్పూన్తో చిన్నగా మరొక వైపు తిప్పుకోవాలి. ఇది నాన్ స్టిక్ కదా, కొంచెం కష్టమవుతుంది. మీరు ఇంకొక స్పూన్ కూడా తీసుకొని దాని సహాయంతో మీరు టర్న్ చేసుకోవచ్చు. రెండో వైపు కూడా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, 2 వైపులా చక్కగా ఇవి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవడమే. దీన్ని కొంచెం కారంగా ఉన్న పచ్చడితో, అంటే టమాటా, అల్లం పచ్చడి, ఆవకాయ ఇలాంటి వాటితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.